ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సాయం 4 కోట్లు చేరిందని అంటే హౌసింగ్ కార్పొరేషన్ ఎండి అయితే గౌతమ్ తెలియడం జరిగిందనమాట. అంటే ప్రస్తుతం వారానికి 13,861 మందికి 152.4 కోట్లు విడుదల చేశామని బుధవారం ఒక ప్రకటన తెలియజేశారు. ఎందుకంటే మార్చి ఆఖరికల్లా 1,00,000 ఇండ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్దేశించుకొని క్షేత్రస్థాయిలో పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించే ప్రయత్నం చేశారు. ఇటు నిర్మాణపు పనులు పురోగతిని బట్టి ప్రతి వారం కూడా బిల్లులు నేరుగా లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు కూడా 2.50 లక్షల ఇండ్లు పనులు ప్రారంభమయ్యాయని చెప్పేసి, వీటిలో సుమారు 1.22 లక్షల ఇండ్లు గోడలు, అదేవిధంగా స్లాబ్లు అయ్యాయని చెప్పేసి, త్వరలోనే పూర్తి కానున్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. మిగిలిన ఇండ్ల పనులు మరో 3 నెలల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారనమాట. ఏడాది జూన్ వరకు కూడా ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని, కలెక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎండి గౌతమ్ తెలిపారు. సో ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లంచాలు ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే 1800 ఏదైతే 599 నంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఎండి అయితే సూచించడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇక్కడ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఏంటంటే తెలంగాణ మరియు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల వరకు అయితే అమౌంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా బిల్లులు అనేది ఇక్కడ నుంచి క్లియర్ చేసే విధంగా ఇటీవల కాలంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియడం, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఇచ్చాము ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట.